6500 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వస్తుంది. 7000. యాక్చువల్ గా మీరు ఇప్పుడు కెమెరాలో అంటే ఇప్పుడు సిపిఆర్ లో మీరు ఏది యూజ్ చేస్తున్నారు అంటే మీరు లైక్ ట్రెడిషనల్ పివోట్సా లేకపోతే రెండు యూజ్ చేస్తానండి. ట్రెడిషనల్ వ్యూవర్స్ యూజ్ చేస్తాము, క్యామ్లినర్స్ కూడా యూజ్ చేస్తాం. ఓకే. వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, ప్రీవియస్ సెషన్ హై పైన ఓపెన్ అవుతుంది. సో దిస్ విల్ బి ద ఇంపార్టెంట్ లెవెల్, ప్రీవియస్ సెషన్ హై. అండ్ ప్రీవియస్ సెషన్ లో అయితే డిమాండ్ జోన్, కాకపోతే మార్కెట్ పైన ఎక్కడ ఓపెన్ అవుతుంది కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. అండ్ నెక్స్ట్ డిమాండ్ జోన్ తో పాటు ఈ లెవెల్ అనేది గ్యాప్ బోర్డర్ కూడా. సో నిన్న మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, ఈ గ్యాప్స్ అనేవి ఫిల్ అవ్వలేదు. సో గ్యాప్ బోర్డర్స్ మార్క్ చేసుకుందాము. సో దీస్ బోత్ ఆర్ ద గ్యాప్ బోర్డర్. ఎటువంటి రెసిస్టెన్స్ లేవు, ఇంకా మార్కెట్ ఆల్రెడీ బులిష్ టర్న్ చేంజ్ అయింది కదా. ఎటువంటి రెసిస్టెన్స్ అయితే లేవు. 20 MA కూడా 20 MAని బ్రేక్అవుట్ చేసింది. ఇక్కడ వరకు 20 MA రిజెక్షన్ అయితే జరిగింది చూడండి. ఆల్మోస్ట్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ మార్కెట్ ఇక్కడ నుంచి బేరిష్ టర్న్ ఫామ్ అయింది కదా. సో 20 MA దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటూనే కిందకు వచ్చింది. క్యాండిల్స్ ఎప్పుడు కూడా 20 MA క్రాస్ చేయలేదు, అంటే సెంటిమెంట్ అనేది బేరిష్ అన్నట్టు మొన్నటి వరకు. ఈవెన్ మొన్న కూడా ఇక్కడ చూడండి, రెడ్ క్యాండిల్ అనేది 20 MA రెసిస్టెన్స్ తీసుకుని ఎగ్జాక్ట్ గా రివర్స్ అయితే వచ్చింది. కానీ నిన్న ఏమైంది, 20 MA రివర్స్ అయింది, ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. సో 20 MA మూమెంటం ఇలా ఉంది. అలాంటప్పుడు మార్కెట్ బుల్లిష్ బేరిష్ నుంచి బుల్లిష్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 100% కూడా కాదు, ఎందుకంటే ట్రేడింగ్ అనేది ప్రాబిలిటీ గేమ్. అండ్ ఒక్కొక్కసారి ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా అవ్వచ్చు. ఓకే. సో రీసెంట్ గా చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది 20 MA, ఒక 3-4 డేస్ అనేది పై మూవ్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ కిందకి వచ్చింది. ఈవెన్ ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయింది 20 MA, ఫేక్ బ్రేక్అవుట్. సో ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా కామనే. ఇక్కడ 20 MA బ్రేక్అవుట్ అయిపోయింది కదా అని 100% మార్కెట్ పైకి వెళ్తుంది అయితే ఏమీ లేదు. మన బయస్ అయితే రెండు సైడ్స్ ఉందాము, బుల్లిష్ అనుకుందాం, బేరిష్ అనుకుందాము. కాకపోతే వీళ్ళు ఫాలో అవర్ ప్రైస్ యాక్షన్ మెథడ్స్ అండ్ మన డే ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, అవి అయితే ఫాలో అవుదాము. సో ప్రీవియస్ సెషన్ రెసిస్టెన్స్ ఏం లేదు, ఇంకా ఓన్లీ సప్లై జోన్ కూడా ఏం లేదు. ప్రీవియస్ సెషన్ హై ఉంది అంతే. ఇక్కడ కూడా అంతే, సెన్సెక్స్ కూడా ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది. సిపిఆర్ అనేది ఎలా ఉంది, వైడ్ గా ఉంది. నిన్న ట్రెండింగ్ డే అయింది కాబట్టి ఈ రోజు మార్కెట్ కొంచెం రివర్సల్ కానీ సైడ్ వేస్ గా కానీ ఉండే ఛాన్సెస్ ఉంటది. మళ్ళీ చెప్తాను కదా, అది కూడా 100% కాదు. రివర్సల్ కానీ సైడ్ వేస్ కానీ ఉంటదంటే 100% మార్కెట్ రివర్సల్ కానీ సైడ్ వేస్ గా కానీ ఉంటుందని చెప్పలేం. మళ్ళీ ఈ రోజు అయితే ట్రెండింగ్ అవ్వచ్చు, ఎందుకంటే నేను ఆల్రెడీ బుల్లిష్ మూమెంటం బాగుంది కదా. మళ్ళీ బయర్స్ ఆల్రెడీ మార్కెట్ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మార్కెట్ కిందకి ర్యాలీ అవుతూనే ఉంది. సో ఈ రోజు మళ్ళీ వెళ్తే వెళ్ళొచ్చు. కానీ మోస్ట్ కేసెస్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మార్కెట్ వైట్ సిపిఆర్ అప్పుడు సైడ్ వేస్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఏం ఇంపార్టెంట్ అంటే క్యామ్రిలాస్ ఇంపార్టెంట్, వైట్ సెంట్రల్ పివోట్ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఈవెన్ R1 పివోట్ అండ్ S1 పివోట్ కూడా ఇంపార్టెంట్. S1 పివోట్ టచ్ అయ్యే ఛాన్స్ లేదు, అంటే ఈ రోజు మార్కెట్ పైన ఓపెన్ అవుతుంది కాబట్టి R1 దగ్గర ప్రైస్ యాక్షన్ చూడాలి. ఇక్కడ నుంచి అయినా రిజెక్షన్ వస్తే మార్కెట్ మళ్ళీ రివర్సల్ లాంటివి అవ్వచ్చు. లేదు మార్కెట్ పైకి వెళ్ళి సైడ్ వేస్ గా ఉండొచ్చు. లేదంటే సిపిఆర్ దగ్గరికి వచ్చి సిపిఆర్ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవచ్చు. ఓకే. ఆర్ఎల్స్ చెప్పాను కదా, ఇన్ కేస్ అది ఫేక్ బ్రేక్ అయితే ఈవెన్ సిపిఆర్ కూడా బ్రేక్ చేసి కిందకి అయితే రావచ్చు. కానీ నేనైతే బిగ్ ట్రెండింగ్ డే వైపు అయితే నేను ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించాను, అంటే అన్లెస్ 20 MA మూవ్ అయ్యేంత వరకు. ఓకే. యా, సెన్సెక్స్ ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ బార్ ఫామ్ అవుతుంది. ఈవెన్ నిఫ్టీ ఇక్కడ ప్రీవియస్ సెషన్ హై సపోర్ట్ ఇస్తుందేమో చూద్దాము. ఇన్ కేస్ ఒకవేళ కిందకి వస్తే ఇక్కడ S3 క్యామ్రీలో ఉంది సెంట్రల్ ప్యూర్ దగ్గర, అక్కడ చూద్దాం ప్రైస్ యాక్షన్. S3 క్యామ్రీలో దాని నుంచి బులిష్నెస్ ఏమైనా చూపిస్తుందేమో. సెన్సెక్స్ కూడా S3 క్యామ్రీలో ఎక్కడ ఉంది. సో కాసేపు అయితే వెయిట్ చేద్దాం. బేరిష్నెస్ అయితే చూపిస్తుంది. సో సిపిఆర్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదంటే సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచి రివర్స్ అవుతుందో చూద్దాము. సెన్సెక్స్ రెండు కూడా 20 MA సపోర్ట్ దగ్గర ఉన్నాయి. యాక్చువల్ గా మీరు ఇప్పుడు కెమెరాలో అంటే ఇప్పుడు సిపిఆర్ లో మీరు ఏది యూజ్ చేస్తున్నారు అంటే మీరు లైక్ ట్రెడిషనల్ పివోట్సా లేకపోతే రెండు యూజ్ చేస్తానండి. ట్రెడిషనల్ వ్యూవర్స్ యూజ్ చేస్తాము, క్యామ్లినర్స్ కూడా యూజ్ చేస్తాం. అదనమాట లైక్ ట్రెడిషనల్ ప్యూవర్స్ లో ఓపెనింగ్ R1 పివోట్, S1 పివోట్ ఇంపార్టెంట్. క్యామ్లిన్ ప్యూవర్స్ లో R1 R2 కి అంత ఇంపార్టెన్స్ ఉండదు, R3 అండ్ S3 ఇంపార్టెంట్. ఓకే. ఓకే. గాట్ అలా ఇట్. గాట్ ఇట్. దేనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. ఓకే. సో వి యూజువల్లీ యూజ్ ఓన్లీ కెమెరా అండ్ ట్రెడిషనల్ పివోట్స్ అంతేనా? అవునండి, అవును. ఓకే. ఓకే. ఫైన్ అండి. థ్యాంక్ యూ.
హలో ఫ్రెండ్స్, లైవ్ ట్రైనింగ్ వీడియో అప్లోడ్ చేయడానికి టైం అయితే పడుతుంది. సో ఆల్మోస్ట్ చూసుకుంటే మీరు చూడండి, ఇక్కడ 4 అవర్స్ ఉంది ఎడిటింగ్. 4 అవర్స్ చేయాలి మొత్తం. నేను అంతా 4 అవర్స్ వినాలి, ఆ తర్వాత కట్ చేసుకోవాలి, ఆ తర్వాత అప్డేట్ చేయాలి. ఎందుకంటే 4 అవర్స్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసినా మీరు ఏం చూడరు కదా. సో ఇంకా నాకు కొంచెం పర్సనల్ వర్క్ వల్ల నేను మొత్తం అయితే ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. బట్ స్టిల్ ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకున్నాము, నేను ఏదైతే ట్రేడ్స్ తీసుకున్నానో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ నెక్స్ట్ టైం ఇది మీకు హెల్ప్ అవ్వచ్చు. సో సింపుల్, చాలా సార్లు చెప్పాను, డే ట్రేడింగ్ కోర్సులో కూడా ఉంటుంది ఈ స్ట్రాటజీ. ఎవరైనా డే ట్రేడింగ్ కోర్స్ అటెండ్ అయితే వాళ్ళకి స్ట్రాటజీ తెలుస్తుంది. అండ్ చాలాసార్లు యూట్యూబ్లో కూడా అప్డేట్ చేశాను. ఈ స్ట్రాటజీ పెద్ద కష్టమేం కాదు. సీక్రెట్స్ ఆఫ్ ప్యూర్ బాస్ బుక్లో కూడా ఉంటుంది ఈ స్ట్రాటజీ. సో R3 క్యామ్రీలో ఉంది కదా, R3 క్యామ్రీలో వైట్ సిపిఆర్ అప్పుడు R3 క్యామ్రీలో చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇంకా ఇంపార్టెంట్, కానీ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కూడా మోస్ట్ ప్రాబబ్లీ కౌంటర్ ట్రేడ్స్ తీసుకోవచ్చు ఈ R3 క్యాండిల్ దగ్గర. నిఫ్టీ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్, R3 ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకంటే R3 క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది, టార్గెట్ ఏమో చిన్నది ఉంటుంది. అఫ్ కోర్స్ టార్గెట్ పెద్దది ఉన్నా సరే, మార్కెట్ ఎక్కడి నుంచి కిందకు వస్తుందని చెప్పి అనుకున్నా సరే స్టాప్ లాస్ పెద్ద అయిపోద్ది కదా. ఎప్పుడు కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది రిస్క్ మీద, రివార్డ్ మీద కాదు. సో ఇక్కడ ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం కంటే కొంచెం పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయండి. ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో నేను ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. కొంచెం గ్యాప్ కూడా ఇవ్వండి. ఓకే, చాలా మంది స్టాప్ లాస్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, ఇమీడియట్ గా స్టాప్ లాస్ వెంటనే పెట్టేస్తారు ఇక్కడ. సో ఇలా పెట్టుకోకండి. స్టాప్ లాస్ కి కొంచెం స్పేస్ ఇవ్వండి, అట్లీస్ట్ ఒక 10-20 పాయింట్స్ అన్న స్పేస్ ఇవ్వండి. ఓకే, ఎంట్రీ ఇక్కడ మీరు తీసుకున్నారు అనుకోండి, కొంచెం స్పేస్ ఇవ్వండి, ఇలాగా 10 పాయింట్స్ 20 పాయింట్స్. సో నాకు ఇదంతా కూడా సైడ్ వేస్ గా మూవ్ అయింది. టార్గెట్ నేను ప్రీవియస్ సెషన్ హై దగ్గరలో తీసుకుందాం అనుకున్నాను. ఆల్మోస్ట్ 20 EMA దగ్గరికి వచ్చింది. ఆల్మోస్ట్ ప్రీవియస్ సెషన్ హై దగ్గర కూడా వచ్చింది, కానీ 20 EMA అనేది సపోర్ట్ ఇచ్చి మార్కెట్ బౌన్స్ అయితే అయింది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఫస్ట్ అయితే నాకు 7,000 ప్రాఫిట్ ఉంది. 7,000 ప్రాఫిట్ నుంచి ఓవరాల్ MTM చూసుకుంటే 3,759 లాస్ అనేది రన్ అయింది. ఎందుకంటే సో సెన్సెక్స్ తీసుకున్నాను, నిఫ్టీ కూడా తీసుకున్నాను. నిఫ్టీ ఫస్ట్ ఈ ట్రేడ్ తీసుకున్నాను, 22,900 కాల్ ఆప్షన్ తీసుకున్నాను. అండ్ సెన్సెక్స్ లో కూడా కొన్ని లాట్స్ అయితే యాడ్ చేసాము. కాకపోతే చాలాసేపు సైడ్ వేస్ గా ఉంది మార్కెట్, ఇంకా కిందకి వస్తుంది, ఆల్మోస్ట్ ఈ లెవెల్ టచ్ అయిపోద్ది అనుకున్న టైంలో ఈ బిగ్ క్యాండిల్ అవుతుంది చూసారు, ఈ క్యాండిల్ అనేది స్టాప్ లాస్ తీసేసుకుంది. సో ఇమీడియట్ గా ఎగ్జిట్ చేసుకోవాలి. వన్స్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఇమీడియట్ గా స్క్వేర్ ఆఫ్ చేసుకోవడమే బెస్ట్. సో నిఫ్టీ అనేది నాకు లాస్ వచ్చింది. ఆ తర్వాత సెన్సెక్స్ ట్రేడ్, సేమ్ స్ట్రాటజీ ఇన్ సెన్సెక్స్ ఆల్సో. సో లైక్ నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అవగానే సెన్సెక్స్ ఈ లెవెల్ 1250 ఆ టైంకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ చెప్పాను కదా, ఇమీడియట్ గా పెట్టుకుంటే చూడండి నెక్స్ట్ క్యాండిల్ హిట్ అయిపోయింది. కొంచెం గ్యాప్ ఇవ్వండి, క్యాండిల్ టు ఎంట్రీ క్యాండిల్ నుంచి కొంచెం గ్యాప్ ఇవ్వండి. డే హై దగ్గర ఉంది కదా అని చెప్పి ఇమీడియట్ గా టైట్ గా పెట్టుకోవాల్సిన పని ఏం లేదు, కొంచెం గ్యాప్ ఇస్తే సరిపోతుంది. సో ఎంట్రీ ఇక్కడ, స్టాప్ లాస్ అక్కడ, టేక్ ప్రాఫిట్ 2 hour అనుకున్నాం. కాకపోతే మార్కెట్ సైడ్ వేస్ గా ఉండి క్లోజ్ అయితే అయిపోయింది. సో సెన్సెక్స్ మనకి అంత ప్రాఫిట్ ఏమీ రాలేదు. సో ఓవరాల్ వచ్చి ఆల్మోస్ట్ 7,000 ప్రాఫిట్ నుంచి 3,500 నెగిటివ్ అయితే వచ్చాము. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఇక్కడ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు ఏం చెప్తాను, రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ రివార్డ్ ఫాలో అవ్వాలి అని చెప్పి అంటాను. ఎందుకంటే రిస్క్ రివార్డ్ ఫాలో అయితేనే మనం లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్స్ లో ఉంటాం. ఈ రోజు లైవ్ ట్రేడింగ్ లో కూడా క్లయింట్స్కి అదే చెప్పాను. మీరు అనుకోవచ్చు 7,000 ప్రాఫిట్ నుంచి -3,000 అంటే 10,000 నెగిటివ్కి వచ్చారు కదా, 10,000 రావడం అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇది ఒక రోజులో 10,000 కనిపిస్తుంది. మీరు అదే రిస్క్ మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ లో ఫాలో అవ్వలేదు అనుకో, ఫర్ సపోజ్ రేపు నేను ట్రేడ్ తీసుకున్నాను, 1,000 రూపీస్ 2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినప్పుడు నాకు చాలు, ఈ ప్రాఫిట్స్ చాలు, మళ్ళీ నిన్నట్లాగా లాస్ వచ్చేస్తుంది, బ్యాక్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకుని 1,000 రూపీస్ 2,000 రూపీస్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాను అనుకోండి, అది 10,000కి వెళ్తే అప్పుడు ఎంత మిస్ అయినట్టు, నేను 8,000 మిస్ అయినట్టు. మళ్ళీ తర్వాత రోజు కూడా నేను 2,000 3,000 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ అది టార్గెట్ రీచ్ అయితే 7,000 మిస్ అయినట్టు. ఇలా కనిపించని లాస్ అనేది చాలా ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నేను అందుకే ఎప్పుడు పర్వాలేదు, నేను స్టాప్ లాస్ హిట్ అయిపోయినా పర్వాలేదు, లాంగ్ టర్మ్ లో గ్రీన్ లోనే ఉంటాం, మనకు తెలుసు కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతా లాంగ్ టర్మ్ లో గ్రీన్ లోనే ఉంటాం. కాబట్టి నాకు 10,000, నేను రిస్క్ అనేది 5,000 పెట్టుకున్నాను ఫస్ట్. సో నిఫ్టీలో అండ్ సెన్సెక్స్ లో కూడా 5,000 రిస్క్ పెట్టుకున్నాను. ఓవరాల్ పర్ డే అనేది మీ అందరికి తెలుసు కదా, మ్యాక్సిమం లాస్ అనేది 10,000. అది హిట్ అయితే ఇంకా ట్రేడ్ అనేది ఆపేస్తాను. ఈ రోజు ఏంటంటే ఓన్లీ సెన్సెక్స్ మనకి సైడ్ వేస్ గా వచ్చింది. నిఫ్టీ అయితే ఈ 2 times కూడా ఫెయిల్ అయింది. ఇక్కడ R3 క్యామ్రీల దగ్గర నుంచి, సారీ, R3 క్యామ్రీల దగ్గర నుంచి ఫెయిల్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు పొజిషన్స్ యాడ్ చేసాము, కానీ వర్కౌట్ అయితే అవ్వలేదు. ఈ క్యాండిల్ అనేది స్టాప్ లాస్ తినేసింది. ఇన్స్టెడ్ ఈ క్యాండిల్ లేకుండా మార్కెట్ కిందకు వచ్చినా మన ప్రాఫిట్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ ఈ రోజు ఎక్స్పైర్ అయ్యి ఉంటే 22,950 అనేది జీరో అయిపోద్దును. సో ఈ రోజు ఎక్స్పైర్ అయ్యి ఉంటే ఈ రోజు మార్కెట్ సైడ్ వేస్ గా ఉంది కాబట్టి నాకు ప్రాఫిట్ అనేది వద్దును ఈ ట్రేడ్ దగ్గర. కానీ ఈ రోజు ఎక్స్పైరీ కాదు, నిఫ్టీకి ఎక్స్పైరీ రేపు. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. ఓకే, నేను ఎందుకు చెప్తున్నాను లాస్
వచ్చినా సరే మీరు నేను ఎందుకు అప్లోడ్ చేస్తున్న టైం లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పటికే. బట్ స్టిల్ ఎందుకు చేస్తానంటే ఇలాంటి మిస్టేక్స్ మీరు చేయరని. మిస్టేక్స్ నేను చేసిన మిస్టేక్ ఏం లేదు. ఓకే, ఈరోజు ప్రాఫిట్ నుంచి లాస్కి వచ్చింది కదా అని చెప్పి నెక్స్ట్ టైం మీరు ఎక్కువ భయపడి ఫియర్ అనే ఎమోషన్కి మీరు దారి అనేది తీస్తారు. ఓకే, ఫియర్ పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. మార్కెట్లో ఫియర్ అనేది ఉండకూడదు. అలా ఉండకూడదు అనుకుంటే చెప్తున్నాను కదా, మీకు మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అన్నా ఉండాలి, లేదంటే దీని మీద డిపెండ్ అవ్వకూడదు. అట్లీస్ట్ మీకు ఏమన్నా జాబ్ అన్నా ఉంటే అప్పుడు ట్రేడింగ్ మీద వచ్చిన ఇన్కమ్ మీద మీకు ఆశ ఉండదు. ఓకే, ఫర్ సపోజ్ నాకు డైలీ ఒక 2000 3000 సరిపోతుంది. నా ఎక్స్పెన్సెస్ డైలీ ఒక 2000 కానీ 2500 కానీ నాకు ప్రాఫిట్ వస్తే సరిపోతుంది. అలాగని చెప్పి నేను 7000 వచ్చిన తర్వాత లేదంటే 5000 వచ్చిన తర్వాత ప్రాఫిట్స్ తీసుకుంటానా? ఈవెన్ నిన్నటి వీడియోలో కూడా చూసుకుంటే మనకి ఆల్రెడీ 7500 వెళ్ళిన తర్వాత మళ్ళీ 5000 బ్యాక్ వచ్చింది. ప్రాఫిట్ 5000తో క్లోజ్ చేసాం. నిన్నటి వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, ప్రాఫిట్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. అఫ్ కోర్స్ కొంచెం మంది 1:1.5 రిస్క్ రివార్డ్ కూడా ఫాలో అవుతారు కాబట్టి నాట్ అన్ ఇష్యూ. సో నా విషయానికి వస్తే నాకు 2500 సరిపోతుంది నా డైలీ ఎక్స్పెన్సెస్, నా డైలీ ఖర్చులకి. కానీ నేను 10,000 ప్రాఫిట్ వరకు హోల్డ్ చేస్తున్నానంటే ఏంటి అక్కడ క్యాపిటల్ దగ్గర రిస్క్ మేనేజ్మెంట్, పొజిషన్ సైజింగ్ ఎలా తీసుకుంటున్నాను నేను? నా ట్రేడ్ ఫెయిల్ అయితే మినిమం 5000 లూజ్ అవ్వాలి. సో 5000 రిస్క్ నేను పెట్టుకున్నప్పుడు మినిమం ఎంత వెయిట్ చేయాలి? ట్రేడింగ్ రూల్స్ ప్రకారం 10,000 మినిమం వెయిట్ చేయాలి. ఈవెన్ 10,000 కన్నా ఎక్కువ హోల్డ్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, మనకి 30% విన్నింగ్ రేషియో సరిపోతుంది మనం 1:3 రిస్క్ రివార్డ్ ఫాలో అయితే. అంటే 100 ట్రేడ్స్కి ఒక 30 ట్రేడ్ సక్సెస్ అయినా సరిపోతుంది. అదే మనకి 50% విన్నింగ్ రేట్ సరిపోతుంది. 100కి ఒక 50 ట్రేడ్స్ మనకు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. సో ఈ విషయమే చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది ఏంటంటే దీని గురించి భయపడుతుంటారు, ప్రాఫిట్స్ లాస్కి వెళ్ళిపోతుంది ఏమో అని చెప్పి భయపడుతుంటారు. అలాంటి భయాలు అయితే ఏం పెట్టుకోకండి. ఒకవేళ అలా భయపడేలా ఉంటే ఇంట్రాడే ట్రేడింగ్ చేయకండి. రాదర్ దెన్ యూ క్యాన్ గో ఫర్ ఈక్విటీ ఆర్ ఎల్స్ యూ క్యాన్ గో ఫర్ స్వింగ్ ట్రేడింగ్. సో ఓకే, ఈరోజు స్ట్రాటజీ అయితే R3 క్యామ్రీలా వైట్ సిపిఆర్ R3 క్యామ్రీలా అనేది చాలా పవర్ఫుల్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. ఇక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకోకూడదు, మళ్ళీ స్టాప్ లాస్ పెద్దది అయిపోతుంది. ఓకే, పెద్దగా రెడ్ క్యాండిల్ కదా. సో ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు, ఇక్కడ తీసుకోవచ్చు. కానీ నాకు ఇన్నిసార్లు రిట్రేస్ అవుతున్నప్పుడు నాకు ఐడియా వచ్చేసింది మధ్యలో మార్కెట్ ఇన్నిసార్లు రిట్రేస్మెంట్ అవుతుందంటే బయర్స్ ఫైట్ చేస్తున్నారు, బ్రేక్అవుట్ అవ్వచ్చు అని. బట్ స్టిల్ నేనైతే ఇంకా మార్కెట్కి వదిలేసాను. ప్రాఫిట్ ఇస్తుందా లాస్ ఇస్తుందా అనేది మార్కెట్ ఇష్టం. మనం ఏంటంటే మన డ్యూటీ ఏంటి, హై ప్రాబిలిటీ స్ట్రాటజీ చూసుకోవాలి అంతే. సో క్యామ్రీలాస్ స్ట్రాటజీ అది హై ప్రాబిలిటీ. ఈవెన్ మన లాస్ట్ ఈ వీక్లో ఎన్నిసార్లు వచ్చింది చూడండి. ఇక్కడ ఆన్ ద డేట్ ఆఫ్ వెడ్నెస్డే 12th March చూడండి, ఎగ్జాక్ట్గా R3 క్యామ్రీలా దగ్గర నుంచి రివర్స్ అయింది. సో దట్స్ ద పవర్ ఆఫ్ R3 క్యామ్రీలా. అండ్ సిపిఆర్ కూడా వైడ్గా ఉంది. ఈ రోజు ఫెయిల్ అవ్వచ్చు, కానీ పాస్ట్ రిజల్ట్స్ చూసుకుంటే మనకి ఒక మన బ్యాక్ టెస్టింగ్లో 50% విన్నింగ్ రేషియో సరిపోతుంది. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి 13th March ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. రాదర్ దెన్ దిస్ మనం ఇక్కడ ఎంట్రీ ఇచ్చాము ప్రీమియం ఛానల్లో. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ డే హై పైన పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకోకూడదు అంటే స్ట్రాటజీలో రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఉండదు. ఇమీడియట్గా సిపిఆర్ ఉంది, స్టాప్ లాస్ ఏమో పెద్దది అయిపోతుంది. అలాంటప్పుడు వెయిట్ చేయండి డిస్కౌంట్ ప్రైస్ కోసం. ఓకే, ఈ రోజు ఫెయిల్ అయితే అవ్వచ్చు, బట్ కమింగ్ డేస్లో ఈ స్ట్రాటజీ అనేది ఎక్కువ వర్కింగ్ స్ట్రాటజీనే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతిదీ 100% అనేది ట్రేడింగ్లో ఉండదు. నా దగ్గరనే కాదు, ఎవరి దగ్గర 100% స్ట్రాటజీ వర్కింగ్ స్ట్రాటజీ అనేది ఉండదు. మాక్సిమం మీకు 50% విన్నింగ్ రేషియో ఉన్నా సరిపోతుంది, 30% ఉన్నా సరిపోతుంది, 50 కన్నా ఎక్కువ ఉంటే ఇంకా బెస్ట్. సో మనం ఏదైతే స్ట్రాటజీస్ అనేది డిస్కస్ చేస్తున్నాం మోర్ దెన్ 50% అనేది ఉంటుంది. కానీ కొన్ని క్రైటీరియాస్ ఫాలో అవ్వాలి. నేను ఏదో R3 క్యామ్రీల దగ్గర రెడ్ క్యాండిల్ ఫాలో అవగానే రెడ్ క్యాండిల్ అవగానే సెల్ చేసామని చెప్పి డైరెక్ట్గా రేపు నుంచి మార్కెట్ అలా ఫామ్ అయినప్పుడు సెల్ చేయకండి. అవి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి, అవి నేను డే ట్రేడింగ్ కోర్స్లో చెప్పాను. సో ఇంట్రెస్ట్ ఉంటే డే ట్రేడింగ్ కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో దాని ద్వారా మీరు నేర్చుకొని ఆ తర్వాత నుంచి మీరు బ్యాక్ టెస్ట్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఓకే గైస్, అయితే సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో టుమారో. బాయ్.